బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, గిరిజన వ్యక్తి అమాయకత్వం, అవగాహన లోపం ఈ రెండింటి వల్ల జరిగిన ఒక సంఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన సోదరి బ్యాంకు ఖాతాలో ఉన్న 20,000 రూపాయలు విత్డ్రా చేసి ఇవ్వాలని బ్యాంక్ అధికారులను కోరారు. సదరు ఉద్యోగులు మాత్రం ఖాతాదారు వ్యక్తిగతంగా వస్తేనే నగదు ఇస్తామన్నారు. ఆమె చనిపోయిందని చెప్పినా బ్యాంక్ అధికారులు వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఖాతాదారులు బ్యాంకుకు రావాలని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం రావడంతో విసిగిపోయిన ఆ వ్యక్తి చనిపోయిన సోదరి సమాధి తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి అధికారులకు షాక్ ఇచ్చారు. కియోంఝర్ జిల్లా పాట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లీషాపి గ్రామంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారనేది ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. క్యాష్ విత్డ్రా చేయకపోవడానికి బ్యాంక్ అధికారులకు బలమైన కారణం ఉంది. చనిపోయిన స్త్రీకి ఆమె సోదరుడు లీగల్గా వారసుడు కాదు. నామినీ కాని వ్యక్తికి అకౌంట్ ప్రాసెసింగ్స్ ఇవ్వడం కుదరదు. నామినీని నియమించకుండా చనిపోయిన వారి అకౌంట్లో నగదు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే డెత్ సర్టిఫికేట్తో పాటు లీగల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ సంక్లిష్ట ప్రక్రియ గురించి అవగాహన ఉండదు. బ్యాంక్ అధికారులు అతనికి అన్ని విషయాలు వివరంగా చెప్పాల్సి ఉన్నా నిర్లక్ష్యంతో ఖాతాదారు వ్యక్తిగతంగా వస్తేనే నగదు ఇస్తామని సమాధానం ఇచ్చారు. అతనికి అర్థమైన దాని ఆధారంగా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చేసరికి బ్యాంక్ ఉద్యోగులు షాక్ అవ్వాల్సి వచ్చింది. మన దేశంలోని బ్యాంక్ అకౌంట్లో ఎవరు క్లెయిమ్ చేసుకొని మొత్తం అక్షరాల 60,000 కోట్ల రూపాయలు. నామినీ వివరాలు ఇవ్వకపోవడం, అకౌంట్ గురించి, అందులో ఉన్న డబ్బు గురించి కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఇంత భారీ మొత్తం బ్యాంకుల్లోనే మురిగిపోతుంది. ఒడిశా గిరిజన వ్యక్తిలా తన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని తెలిసినా వాటిని తీసుకోవడానికి చాలా పెద్ద తతంగమే ఉంటుంది. గ్రామీణ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఈ లీగల్ ప్రొసీజర్లు తలకు మించిన భారమని చెప్పచ్చు. ఇలాంటి వారికి ప్రభుత్వమే సాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాకి సంబంధించి నామినీ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.